క్రైస్తవ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించగలను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆదిలో ఆదామమ్మను దేవుని కలగజేసి వారిని ఇలాగూ ఆశీర్వదించను. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిర్మించండి, సమస్తాన్ని ఏలండి, దాన్ని లోపరుచుకుని ప్రభు సెలవిచ్చారు. ఈ సహోదరి సహోదరులారా, దేవుడిచ్చే ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఈరోజు 3 విషయాలు మనం తెలుసుకుందాం. మొదటిది, ఆదికాండం 12వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో దేవుడు అబ్రాహాముతో అంటున్నారు, అబ్రాహ్మ, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. దేవుడు అబ్రాహామును ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు అబ్రాహాముతో చెప్పిన మాట, నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తండ్రి వారిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రా అని చెప్పినప్పుడు అబ్రాహాము దేవుడికి విధేయత చూపించాడు. ఒకటి, విధేయత ద్వారా ఆశీర్వాదం. రెండోదిగా మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు 25:33 మరియు మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారము దేవుడు అంటున్నారు, పగ తీర్చుకొనక దేవునికి అప్పగించినట్లయితే, లేక కీడుకు ప్రతి కీడు మనం చేయకుండా ఎదుటి వారిని దీవించినట్లయితే దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఎందుకంటే దేవుడు అన్న పగ తీర్చుకుంటా నా పని అని దేవుడు చెప్తున్నారు. దావీదుని ఎన్నోసార్లు చంపని ప్రయత్నం చేశాడు సౌలు, కానీ సౌలు ఎన్నిసార్లు దొరికినా కూడా దావీదు అతన్ని విడిచిపెడుతూ వచ్చారు. అందుకనే దేవుని ఆశీర్వాదాన్ని దావీదు పొందుకున్నాడు. అనగా పగ తీర్చుకొనక దేవుడికి అప్పగించినట్లయితే, కీడుకు ప్రతి కీడు చేయక దేవునికి అప్పగించినట్లయితే దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటాం. మూడోదిగా మనం చూసినట్లయితే 133వ కీర్తనలో రాయబడిన మాట, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెబుతూ ఆశీర్వాదమును శాశ్వత జీవము అచ్చట ఉండవని యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడని రాయబడింది. అనగా ఐక్యత ఎక్కడ ఉంటుందో ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు మనకు తెలియజేస్తుండగా ఈ 3 అంశాల ప్రకారం మనం జీవిద్దాం. దేవుడిచ్చే ఆశీర్వాదం మనం పొందుకుందాం. దేవుడి వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.